మనకు ప్రతిరోజు కావలసిన కూరగాయలు బయట రాష్ట్రాలకు వెళ్ళి రావడం, దాన్ని మనమే రైతులకు బయట రాష్ట్రాలకు వెళ్ళి రావడం, దానికి మనము అడ్డుకట్ట వేయడానికి మనకు కావాల్సిన దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి కావాల్సి ఉంటే మనము 20 లక్షల మెట్రిక్ టన్నులు తయారు చేసుకుంటున్నాం. మిగతా 20 లక్షల టన్నులు కూరగాయలు ఇంకా షార్టేజ్ ఉన్నాయి. దానికని ఇలాంటి వర్టికల్ ఫార్మింగ్లో లీఫీ వెజిటేబుల్స్ పెంచడానికి ఒక ప్రయోగాత్మకంగా మనకు కావాల్సిన లీఫీ వెజిటేబుల్స్ రోజుకు 800 మెట్రిక్ టన్నులు కావాలి. నెలకు 2,40,000 మెట్రిక్ టన్నులు మొత్తం అవసరం పడితే కూరగాయలు లీఫీ వెజిటేబుల్స్ దాంట్లో మనకు పండేది ఓన్లీ ఒక 6 లక్షల నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నులు పడుతూ ఉన్నాయి. దీన్ని మనము బాగా విస్తృతంగా ఆకుకూరల్ని, పోషక విలువలను ఆకుకూరల్ని, తాజా ఆకుకూరలను అందించాలి అనే ఉద్దేశంతో ఈ వర్టికల్ ఫార్మింగ్ని ఒకటి రీసెంట్గా మనం చైనా దేశంలో బాగా ఎక్కువగా వాళ్ళు వర్టికల్ ఫార్మింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని మన ఉద్యాన శాఖ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్లలో ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. ఇది మోడల్ వర్టికల్ ఫార్మింగ్ పబ్లిక్ గార్డెన్స్లో గవర్నమెంట్ గార్డెన్స్ వింగ్ వాళ్ళు కూడా ఇది తయారు చేశారు. ఇది గవర్నమెంట్ గార్డెన్స్ వింగ్లో కూడా ఇవి సేల్కి పెట్టడం జరిగింది. దీంట్లో దాదాపు 14 నుంచి 15 రకాల ఆకుకూరలు, అదేవిధంగా కింద ఉన్న తొట్టిలో ఒక 2 టమాటా, 2 మిర్చి, 2 వంకాయ పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి సరిపోయే కూరగాయలు ఒక 4 ఈ కంటైనర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ తోటి హైదరాబాద్ ముందుకు వచ్చినట్టయితే పోషక విలువలున్న తాజా ఆకుకూరల్ని కానీ, పోషక విలువలున్న తాజా కూరగాయలను కానీ వారి ఇంటి టెర్రస్ పైన, వారి బాల్కనీల్లో పెంచుకొని ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజం కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఆ దిశన ఉద్యాన శాఖ బాగా పనిచేస్తూ ఉంది. దానికోసమని మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ 2 పెట్టుకొని హైదరాబాద్ జీడిమెట్లలో వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్కి, అదేవిధంగా ఫ్రూట్స్ కోసమని మనం ములుగులో పెట్టుకొని ఇప్పుడు ప్రదర్శన క్షేత్రాలన్నీ రైతులకి దేశంలో మంచి పేరు మనకు వచ్చేసి రోజుకు ఒక 400-500 మంది విజిటర్స్ వచ్చేసి మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చూడడం, దాంట్లో పంటలు పండించే సరళిని వాళ్ళు చూసి నేర్చుకోవడం జరుగుతుంది.